కార్తీక పురాణము 17వ అధ్యాయం. ఈ జ్ఞానబోధ శంకరుడు పార్వతీదేవికి చెప్పిన సంఘటనలోనిది. ఇది నేను నీకు చెబుతున్నాను అని అంగీరసుడు ఆ పురుషుని ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. అట్టి ముఖ్యమైన ఈ జ్ఞానబోధ నేను నీకు వివరిస్తున్నాను అని వశిష్ఠ మహర్షి, జ్ఞాన సృష్టికర్త కుమారుడు తాను ఎరిగిన వృత్తాంతాన్ని జీవులు తెలుసుకోవడం ఆత్మసత్య మార్గబోధనగా ఉంటుంది. ఓ జనక, వినుము అని ఇలా మొదలుపెట్టాడు. దేహము, ఆత్మ, దేహాత్మలకు తేడా చెబుతున్నాడు. ముందుగా దేహము బంధము, మోక్షము, కార్యము, కారణము, స్థూలము, సూక్ష్మము, శీతోష్ణములు, సుఖదుఖములు, ఈ ద్వంద్వ సంబంధము. తర్వాత ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపము, అదే సత్యము. సత్యము ఆనందము, ఆత్మస్వరూపము, అదే బుద్ధికి సాక్షి. ఇదే ఆత్మ. దేహాత్మలకు తేడా. పృథివ్యాది పంచభూతాల వల్ల పుట్టేది దేహము, అనగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము అని పంచభూతాల వల్ల పుట్టిందే దేహము. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశింపచేస్తుంది. ఆత్మ వీనికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. జడ పదార్థాలు కాన ఆత్మ వీనిని ప్రకాశింపచేస్తుంది. ఆత్మ అదే నేను. దేనివల్లనూ మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నంలో దేహిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ. దేహి లేక జీవి అన్నా నీవే, ఆత్మ లేక బ్రహ్మ అన్నా నేనే. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనగా నీవు జీవి అయితే నేను బ్రహ్మను అని అంగీరసుడు ఆ పురుషునితో పోల్చి చెప్పాడు. ఘటమును ప్రకాశింపచేసే దీపం ఘటం కన్నా వేరే. అలాగే దేహమును, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, ప్రాణాలను ప్రకాశింపచేసే బోద్ధ జ్ఞానమూర్తి ఆత్మ కూడా వేరే. ఆ వేరే పదార్థము నేను అనగా బ్రహ్మ. అహం బ్రహ్మ అంటే సర్వజ్ఞుడిగా, సర్వశక్తి సంపన్నుడిగా వేదాలు బోధించేది ఆత్మ. అదే నేను. అహం బ్రహ్మ. ఆ బ్రహ్మ పదార్థము నేనే. అహం బ్రహ్మ సాధన శమ దమనాది సాధన సంప్రాప్తితో శ్రవణ మననాదులను సమక్రమంగా అభ్యసిస్తూ ఎల్లప్పుడూ ప్రకాశ మార్గాన్ని అన్వేషిస్తూ నేను తుదిగమ్యం అనే లక్ష్యంతో తలచే ప్రసార మార్గంలో అహం బ్రహ్మ వాక్యార్థబోధ దృఢంగా తెలుస్తుంది. సంసార బంధ విముక్తి మార్గము. వేదం వల్లను, గురువు యొక్క అనుగ్రహాల వల్లను ఈ జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలిగే పునాది ఏర్పడుతుంది. కొంతకాలం ప్రారబ్ధ కర్మ అనుభవించిన ఉత్తమమైన ముక్తి లభిస్తుంది. ప్రారబ్ధ కర్మచ్ఛేదనానికి, ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చెయ్యాలి. ఇది ఒక సద్గురువుచే తెలుసుకోవాలి. ఇలా గురువును వెతుక్కుని తెలుసుకుని ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి. అంటే పాపకుడైన ఆ సర్వేశ్వరునికే అంకితం అన్నట్లు దాసోహం కావాలి. ఇలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మం ధరించి ఆ ఉత్తమ జన్మలో సజ్జన సాంగత్యములతో హరికీర్తనాలహరులచే ఆత్మ దైవచింతన కలిగినప్పుడు శ్రవణ మననాదుల అభ్యాసనలో జ్ఞానము కలిగి ఈ సంసార బంధ విముక్తుడవుతాడు. సరాసరి మోక్షం వస్తుంది అని పురుషునితో చెప్పాడు. అంగీరసుని మాటలు మునులు కూడా శ్రద్ధగా విన్నారు. 17వ అధ్యాయం సమాప్తం.